అందరికీ నమస్కారము. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురువులందరికీ, గురువుమానందరికీ, అలాగే వంశీ సార్‌కి, హైమా మేడంకి, ఇక్కడున్న వాళ్ళందరికీ ఆత్మీయ ప్రణామాలు. సో, ఇవాళ మన క్లాస్ వచ్చేసరికి సూక్ష్మ జ్ఞానం. సో, సూక్ష్మ జ్ఞానం గురించి మనం మరింత సొంత అనుభవాలతో తెలుసుకుందాము. సో, సూక్ష్మ జ్ఞానం అంటే మనం ఆల్రెడీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అన్నమాట. అంటే చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అలాగే మైన్యూట్ నాలెడ్జ్ అన్నమాట. అంటే చాలా జ్ఞానం అనేది మరీ సూక్ష్మంగా ఉంటది. అందులో కూడా పట్టుకోవాలి. దీంట్లో ఎందుకు అంత గొప్పతనం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టారు. మంచి అది పెద్ద ఇటుక రాళ్ళతో, శాండ్‌తో, సిమెంట్‌తో ఇల్లు కట్టేసి ఇచ్చేసారు. కానీ దాంట్లో ఇంటీరియర్ గాని, ఎక్స్‌టీరియర్ గాని డిజైన్స్ ఏం చేయలేదు. జస్ట్ ఒక మంచి ఫ్లాట్ కొని ఐ మీన్ మంచి ఫ్లాట్‌గా కట్టేసి అమ్మేసారనుకుందాం. ఎవరైనా కొంటారా సిటీస్‌లో ఇప్పుడున్న రోజుల్లో? ఎవరు కొనరు. అదే ఒక ఇంటికి ఒక అందమైన ఒక నీట్‌గా ఎక్స్‌టీరియర్ గాని, ఇంటీరియర్ గాని మంచి డిజైన్ వేసి ఇస్తే ఎట్లా ఉంటది? అందరూ అట్రాక్టివ్‌గా ఒక మంచి అందమైన ఇల్లు అని చెప్పి కొనేస్తారు. అట్లానే మనకు ఎంతో జ్ఞానం నేర్చుకున్నా, ఎంత జ్ఞానం ఈ ధ్యానం ద్వారా గాని, 72 శ్వాసలు గాని, ఎంత జ్ఞానం నేర్చుకున్నా, భౌతికంగా పోయినా, అభౌతికంగా అయినా సరే, ఎంత జ్ఞానం నేర్చుకున్నా, ఈ సూక్ష్మ జ్ఞానం లేకపోతే పరిపూర్ణత అనేది ఉండదు. ఆ పరిపూర్ణత అనేది ఎట్లా వస్తదంటే, ఈ సూక్ష్మ జ్ఞానం అనేది దానివల్ల వస్తది. సో, మన జీవితంలో ఎప్పుడైతే ఈ పరిపూర్ణత కంప్లీట్ 100% ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే, ఈ సూక్ష్మ జ్ఞానం పట్టుకోవాలి. ఈ సూక్ష్మ జ్ఞానము అనేది ఎలా పట్టుకోవాలనేది మనం కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ఒక, ఒక గురువుగారు ఉంటారు. అలాగే ఒక తండ్రి ఉంటాడు. ఒక కొడుకు ఉంటాడు. ఫస్టు తండ్రి కొడుకుని గురువు దగ్గరికి పంపిస్తారనమాట. బాబు నువ్వు జ్ఞానం నేర్చుకో నాయనా అని ఒక గురుకులానికి పంపిస్తాడు. సో, ఆయన కొన్నాళ్ళకి ఒక 14 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకు ఆ గురువు దగ్గర అతను ఒక జ్ఞానం నేర్చుకుంటాడు. నేర్చుకొని తండ్రి దగ్గరకొస్తాడు. వచ్చి ఒక మాట అంటాడు. నేను గురువు దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం నేర్చేసుకున్నాను. ఐయామ్ 100 క్లాస్ టాపర్‌ని నేనే. పర్ఫెక్ట్‌గా 100కి 95% వచ్చిందన్నంతగా చెప్పేస్తాడన్నమాట తండ్రికి. అప్పుడు ఒక తండ్రి ఒక మాట అడుగుతాడు. బాబు నువ్వు మొత్తం నేర్చుకున్నావా? అని అడుగుతాడు మళ్ళీ. నేను మొత్తం నేర్చుకున్నాను తండ్రి అంటాడాయన. నువ్వు మొత్తం నేర్చుకోలేదు నాయనా. గురువుగారు ఏదైతే నేర్పగలిగాడో అంత వరకు మాత్రమే నువ్వు నేర్చుకోగలిగావు. నేర్పలేనిది నేర్చుకున్నావా? అని అడిగాడు. అప్పుడు నాకర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ అడుగుతానని జెప్పి, "నీకు ఆవులు పెంచడం వచ్చా?" అని అడిగాడు. "అది నీకు నేర్చుకున్నావా మరి?" అన్నాను. "నాకు రాదు" అన్నాను. "మరి మొత్తం ఎలా నేర్చుకున్నావు? ఎలా అంటున్నావు నాతో?" అని అడిగాడు. సో, నువ్వు గురువు దగ్గర ఏదైతే తను నేర్పిచ్చాడో, తన జీవితాంతం అంటే ఐ మీన్ తన దగ్గర విద్యాభ్యాసం 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, దాంట్లో అతను నేర్పించిన దాన్ని బట్టి నువ్వు నేర్చుకున్నావు. కానీ నేర్పలేనిది మాత్రం నువ్వు నేర్చుకోలేదు కదా! అని అడిగాడు. అవును అన్నాడు. సో, పని చెయ్యి అన్నాడు. సో, నా దగ్గర ఇంట్లో 2 ఆవులుండేయి గదా! ఈ 2 ఆవులు తీసుకెళ్ళి అడవికెళ్ళి మొత్తం ఒక 200 లేకపోతే 20 30 మందిని తయారు చేసి అప్పుడు ఇంటికి రా అన్నాడు. అని ఒక ఎక్సర్‌సైజ్ ఒక దీంట్లో గూడా ఒక జ్ఞానం ఉంటది. పోయి చేసుకుంటా పో అన్నాడన్నమాట. సో, అతను ఈ 2 ఆవులు తీసుకెళ్ళి అడవికెళ్ళాడన్నమాట. అక్కడికెళ్ళి ఆవులంటే అవి ఏం చేస్తాయి? అటు ఇటు తిరుగుతాయి, గడ్డి మేస్తాయి, ఓ చాట, టాబ్లెట్ అన్నీ చేస్తాయన్నమాట. నువ్వు ఇక్కడ అలా చేయకు, ఇలా చేస్తే అంటే ఊరుకుంటాయా అయి? అర్థమవుతాయా? ఈ అబ్బాయి పోయి ఏం చెప్పాడు? బాబు ఆవుల దగ్గరికెళ్ళి ధ్యానం గురించి చెప్పాడు. సెల్ఫ్ టు ప్లస్ గురించి చెప్పాడు. వాడికేమైనా అర్థమవుతాయా? అర్థం కావు. నెక్స్ట్ తర్వాత భగవద్గీత గురించి చెప్పాడు. తనకు అర్థమవుతాయా? అర్థం కాలేదు. మరి ఏం చేసాడు? ఏం అర్థం కాలేదు తనకి. సో, అర్థం కాకపోతే ఏం చేయాలో అర్థం కాక అక్కడ తిప్పలు పడి ఏదో ఒకటి అట్టా అట్టా ఒక వారానికో, 2 వారాలకో, 3 వారాలకో అట్లా నేల మీద కసరత్తు చేసి మొత్తానికి గోవు కాపరయ్యాడన్నమాట. సో, గోవులు ఎట్లా పెంచాలి? ఆ గోవుల్ని ఎట్లా మంచిగా చేసుకోవాలి? అప్పుడు ఎలా తింటాయి? దాన్ని ఎట్లా క్లీన్ చేయాలి? మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్‌గా తను గోవు కాపరిగా మారిపోయాడన్నమాట. అది కొన్నాళ్ళకి 2 సంవత్సరాలకో, 2.5 సంవత్సరాలకో అయ్యి మొత్తానికి కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ అయిన తర్వాత అప్పుడు ఆనందంగా, వినయంతో అదేదో సాధించాను అన్న ఒక ఆహ్, ఇది ఇదితో కళ్ళలో ఒక కాంతితో వాళ్ళ తల్లిదండ్రులకి ఆ గురువు దగ్గరికొచ్చాడనమాట. అప్పుడు అక్కడున్న గురువు గాని, తండ్రి అతన్ని చూస్తే అప్పుడు ఆనందించాడు. ఇప్పుడు నువ్వు నిజమైన పండితుడయ్యావా అంటాడనమాట.
ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'నువ్వు నాకు నచ్చావు' సినిమా సారీ 'నువ్వు వస్తానంటే నేను వద్దంటాను' ఒక సినిమా ఉంది. 'నువ్వు వస్తానంటే నేను వద్దంటాను' సినిమాలో హీరో క్యారెక్టర్ సంతోష్ ఉంటారు. తను ఎక్కడో విదేశాల్లో యూఎస్ లోనో, కెనడాలో అక్కడే పుట్టి, అక్కడే పెరిగి అక్కడే మొత్తం 100% లగ్జరీ లైఫ్ స్టైల్‌లో పెరిగి ఇండియాకి ఒక పెళ్లి ఫంక్షన్ మీద వచ్చాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే తన సినిమాలో ఏం చేశాడు? తనకి ఏమీ రానిది వ్యవసాయం గురించి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వర్క్ ఇచ్చాడన్నమాట. "నువ్వు ఇది గనక చేసి చూపిస్తే అప్పుడు నా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు. సో, అతనికి రాదు అది. అప్పుడేం చేశాడు? ఒకరోజు నాకు తంటాలు పడ్డాడు. ఉదయం 4కి లెగవడానికి కష్టం. 8కి, 9కి లేసేతను. అట్లాంటివి తన మీద ఉన్న ప్రేమ సాధించాలి ఎట్టో కొట్ట అని తను దీక్షిణంగా తెలుసుకోవాలని చెప్పి అక్కడున్న జ్ఞానం మొత్తం నేర్చుకున్నాడు. వన్ బై వన్ కష్టపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేశాడు. అట్లా మొత్తానికి తన దగ్గరున్న తెలివితో స్పాంటేనియస్‌గా టెక్నాలజీ ఉపయోగించుకొని అట్లా ఆహ్, ఆ మొత్తానికి తన అన్నయ్య కన్నా ఎక్కువ సంపాదించాడు. సంపాదించి అప్పుడు తన దగ్గరున్న తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఇది ఎలా సాధ్యమైంది? తను నేర్చుకున్నాడు. తనకి తెలీదు. అదంతా సూక్ష్మ జ్ఞానంగా నేర్చుకున్నాడన్నమాట. తను ఓన్‌గా స్వతహా వస్తది. ఎప్పుడైనా సరే అనుభవం అనేది స్వతహా నేర్చుకుంటే అది జీవితాంతం గుర్తుండిపోయిద్ది. అదే ఎవరు నేర్పియల తనకి. ఆహ్, హి ఆహ్, హి ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య నేర్పియలేదు. ఎవరు నేర్పియల. తనకు తానే చదువుకొని, తను తానే ఎనాలిసిస్ చేసుకొని, పుస్తకాలు చదివి, అగ్రికల్చర్ సంబంధించిన పుస్తకాలు, పాడి పంటలకు సంబంధించిన పుస్తకాలు చదివి, అర్థం చేసుకొని, ఆయన సక్సెస్ అయ్యి మొత్తానికి అలా లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యాడన్నమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అట్లా. సో, దీన్ని నేర్పలేని జ్ఞానం గూడా స్వతహా సొంత అనుభవాలతో ఎలా నేర్చుకోవాలి అనేది ఇక్కడ సూక్ష్మ జ్ఞానం ద్వారా మనం వంశీ సార్ చెప్పారన్నమాట. అట్లానే మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో వచ్చేసరికి ఎట్లా ఉంటది? మన జీవితంలో కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే మన కర్మలు పక్కన పెట్టేసి శిక్షణ అంటారు. అంటే నేర్చుకోవడానికి వచ్చే కొన్ని కర్మలుంటాయి. కొన్ని పనులుంటాయి. అవి మాత్రం నేర్చుకోవాలన్నమాట. దాన్ని సూక్ష్మ జ్ఞానము సంబంధించిందంటారు. దాంట్లో వంశీ సార్ 5 పాయింట్లు చెప్పారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే అందరూ చేసే మిస్టేక్ ఏందంటే కంప్లీట్‌గా అందరూ మాస్టర్స్ మీద డిపెండ్ అవుతారు. సో, మాస్టర్స్ మీద సపోర్ట్ తీసుకోవాలి గానీ డిపెండ్ అవ్వకూడదు. అంటే 100% మనం ఏ ఎఫర్ట్ పెట్టకుండా 100కి 200%, 1000% ఎఫర్ట్ నేను ధ్యానం చేస్తున్నాను, సెల్ఫ్ రిప్రెస్ చేస్తున్నాను, అన్నీ మీరే చేయండి అంటే అది కుదరదు. దట్స్ రాంగ్. అందరూ చేసే మిస్టేక్ అదే. అలా కాకుండా మన సైడ్ నుంచి ఇన్‌పుట్ చేసి, మన చేతిలో లేని దాన్ని ఒక సపోర్ట్‌గా తీసుకోవాలి. ఒక రక్షణగా తీసుకోవాలి మాస్టర్స్‌ని. ఒక రక్షణగా, ఒక సపోర్ట్‌గా తీసుకోవాలి. అంతేగాని కంప్లీట్‌గా డిపెండ్ అయితే అవ్వకూడదు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటేందంటే ఇక నేర్చుకోవాల్సిందంటే ఇప్పుడు వీటినేమంటారంటే మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సెల్ఫ్ డిప్రెస్ చేసావు, ధ్యానం చేసావు, భౌతికంగా జ్ఞానం తెలుసుకున్నావు, మాస్టర్స్ ద్వారా జ్ఞానం తెలుసుకున్నావు. నువ్వు ఎంతో జ్ఞానం తెలుసుకున్నావు. రోజు గంట సేపు మెడిటేషన్ చేస్తున్నావు, గంట సేపు సజీవ సాంగత్యం చేస్తున్నావు. ఎంతో పరిపూర్ణత జ్ఞానం చేస్తున్నావు. నేర్చుకున్నావు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల మీద. కానీ వేర్ ఈస్ యువర్ సూక్ష్మ జ్ఞానం? మరి మీ సూక్ష్మ జ్ఞానం నేర్చుకున్నారా? దాని ప్రోగ్రెస్ కార్డ్ ఏది? అది చూపించండి అని మాస్టర్స్ అడుగుతారు. దాంట్లో ఉండదు. భౌతిక జ్ఞానం ఉంటది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటది, గురువుల ద్వారా నేర్చుకున్న జ్ఞానం ఉంటది. కానీ సూక్ష్మ జ్ఞానం అనేది ఉండదు. అప్పుడు ఏంటి? సో, దీనికోసం మళ్ళీ స్పెషల్‌గా ఇంకో జన్మ తీసుకో నాయనా అంటారు మాస్టర్స్. సో, ఈ సూక్ష్మ జ్ఞానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం దీంట్లో ఏం నేర్చుకున్నామో, ఏం నేర్చుకోవాలి? ఒక ట్రైనింగ్ కింద, ఒక శిక్షణ కింద అనేది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఐటీ ఫీల్డ్ ఉంది. ఈ ఐటీ ఫీల్డ్‌లో ఎంత కష్టం అంటే ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఫస్ట్ పాయింట్ అది. అమ్మాయిలు రాంగ్ చేయని, పెద్ద పెద్ద ఎస్కలేషన్స్ రాని ఏదైనా చేయని. అంటే ఉద్యోగం తీసేంత ఎస్కలేషన్స్ కాదు. చిన్న చిన్న మైన్యూర్ ఎస్కలేషన్స్ ఉంటాయి. అట్లాంటివి అబ్బాయిలు చేస్తే ఆమోచి తిట్టేస్తారు. అది అమ్మాయిలు చేస్తే తిట్టరు. దానికి ఒక ట్రైనింగ్ ఉంటది. అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయాలి. హెచ్ఆర్‌లు ఇట్లా కౌన్సెలింగ్ ఉంటది. ఇదంతా ఉంటది. ఇట్లా ఉంటది. ఇంకోటేంటి తెలుసా? ఆహ్, దీంట్లో అరుస్తారు. కోపం వచ్చిందనుకో ఎవరికైనా సడెన్‌గా మన ఏమొస్తది కోపం వస్తే అరుస్తారు.
కానీ కంపెనీలో అరవలేము. షౌటింగ్ చేయలేము. ఆర్గ్యుమెంట్ చేయలేము. ఆ! కొన్ని కొన్ని ఇష్టం లేని పనులుంటాయి. ఆడ తప్పించుకోలేము. కానీ ఇట్లా ఎట్లా? సో, ఇదంతా సూక్ష్మ జ్ఞానం కింద మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఓర్పు నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి, స్పాంటేనియస్ నేర్చుకోవాలి. స్పాంటేనియస్ అంటే అప్పుడప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా తప్పించుకోవాలి అనే స్పాంటేనియస్ ఉండదు. అది నేర్చుకోవాలి. తర్వాత తెలివి నేర్చుకోవాలి. తర్వాత ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎంతవరకు ఆర్గ్యుమెంట్ చేయాలో అంతవరకే ఆర్గ్యుమెంట్ చేయాలి. అంతకుమించి ఎక్స్‌ట్రా ఆర్గ్యుమెంట్ చేయము. మనం బయట స్కూల్‌లో చేసినట్టు, లేకపోతే ఇంట్లో చేసినట్టు మన ఆఫీస్‌లో చేయలేము. ఇదంతా కష్టమే. ఎందుకంటే అందరూ మనకు నచ్చినోళ్ళలా ఉండరు. కానీ ఇదంతా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మనం నేర్చుకున్నామా లేదా అన్నట్టు. అది. తర్వాత పెద్దవాళ్ళొచ్చేసరికి ఆహ్, పెద్దవాళ్ళొచ్చేసరికి వాళ్ళ ఇంట్లో అత్తమామలుంటారు. అలా చేసావేంది, ఇలా చేసావేంది అంటూనే ఉంటారు. వాళ్ళు కరెక్ట్‌గానే చేస్తారు కోడళ్ళు గాని అయినా తిడతారు. ఇప్పుడు పిల్లలుండరు. ఆ పిల్లలు గూడా అంతే. పిల్లలన్న తర్వాత 10 ఇయర్స్ లోపు గొడవలు చేస్తారు. అది కామన్. ఆ 10 ఇయర్స్‌లో గొడవ చేస్తున్నారని చెప్పి ఎలా పడితే అది వదిలేసామనుకో, అది 12 ఇయర్స్‌కో, 15 ఇయర్స్‌కో వచ్చేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోయి ఎదురు తిరుగుతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచలేక వదిలేసినప్పుడు పెద్దయినాక ఎంత తిట్టినా, ఎంత నీతి వ్యాఖ్యలు చెప్పినా వాళ్ళు ఎలా మారతారు? సో, పిల్లలన్న తర్వాత తప్పు చేస్తారు. అది కామన్. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళు ప్రేమగా దగ్గర తీసుకొని ఇలా వాళ్ళిప్పుడు సంరక్షణగా అలా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకు? అటు ఆ పనులు జేయాలి, ఇటు ఈ పనులు జేయాలి. అటు కంపెనీ పనులు జేయాలి. పక్కన పిల్లలుంటారు. ఇన్ని జేయాలి. ఇన్ని జేయాలంటే యాడ నుంచి వస్తది? అని ఓర్పు నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతారు నాతో సహా. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అని తెలుసుకోవాలి. దీన్నే సూక్ష్మ జ్ఞానము అంటారు. మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం నేర్చుకున్నాము కాదు. సూక్ష్మ జ్ఞానం అనేది ఇదే. వీటిల్లో ఫెయిల్ అవుతా ఉంటాం. ఎవ్వరైనా సరే. కానీ దాన్ని ఎలా తప్పించుకోవాలి? ఎలా వాట్ యూ కాల్ మేనేజ్ చేసుకోవాలి? మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. మన ఫినాన్షియల్ లోన్ మాత్రమే కాదు మేనేజ్‌మెంట్ చేయటం. ఇంట్లో పనులు ఏ టైంకి ఎవరికి ఏ అవసరాలు వచ్చినప్పుడు, ఆ అవసరాలు తగ్గట్టుగా ముందుగానే ప్లాన్ చేసుకొని, అవసరాలు తగ్గట్టుగా వీళ్ళు ఈ టైంకి వచ్చేస్తారంటే, ఆ టైంకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసామనుకో, తర్వాత మనకు నచ్చిన పని చేసుకోవడానికి ఎవరు డిస్టర్బ్ చేయరు. అట్లా ఆ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అది అందరికి ఉండదు. ఫెయిల్ అవుతారు. సో, అదనమాట. అది నాకు రావట్లేదండి మాస్టర్స్ నాకు నేర్పించండి నాకు అని అడిగామనుకో 70 ప్లస్‌లో అలా డిపెండ్ అయ్యి అది రాంగ్. మనం స్వతహా సపోర్ట్ తీసుకోవాలి. నేనిట్లా ఇలా చేస్తున్నాను. బట్ ఇక్కడ నాకు కష్టంగా ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఒక సలహా ఇవ్వండి అని అడగొచ్చు. కానీ నాకు రాదు. మొత్తం మీరే చేసి పెట్టండి. ఎవరో ఒకళ్ళు రండి. ఎవరో ఒకళ్ళు రప్పించండి మాస్టర్స్ అని డిపెండ్ అయ్యామనుకో అది స్వతः తప్పు. అక్కడ మనం నేర్చుకునేది ఏముంటది? ఉండదు. సో, అలా ఉండకూడదు. మాస్టర్స్ మీద సపోర్ట్ తీసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సొంత తెలివి, విచక్షణ, వివేకం ఇయన్నీ కలిగి ఉండాలన్నమాట. అంటే మనం వేరే వాళ్ళ నుంచి కాదు. మన సొంత తెలివి పెంచుకోవాలి. విచక్షణ జ్ఞానం ఉండాలి. స్పాంటేనిటీ ఉండాలి. ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మహాభారతంలో ధర్మరాజు వీళ్ళందరూ యుధిష్ఠిరుడు ఉంటారు కదా! ధర్మరాజు. ఇతనికి పట్టాభిషేకం అయిపోయిద్ది. యువరాజు పట్టాభిషేకం అయిపోయిద్ది. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అట్లా విహారయాత్రలకు బయలుదేరదాం అని చెప్పి పాండవులు సైతం విహారయాత్రకు బయలుదేరాలనుకుంటారు. సో, ఎటు కూడా వెళ్తున్నారు గదా! పలానా ఏరియాకెళ్తున్నారు గదా! అని చెప్పి దుర్యోధనుడు ఏం చేస్తారంటే ఒక లంక ఇల్లు కట్టిస్తారన్నమాట. అది వీళ్ళకి తెలీదు. సో, ఎటు కూడా మీరక్కడ వెళ్ళాలి కదా! స్టేయింగ్ చేయాలి గదా! ఆ స్టేయింగ్ చేసేదేదో మేము నీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాం అని చెప్పి అసలు తమ్ముడిగా నీకు ప్రేమతో గిఫ్ట్‌గా ఇస్తున్నానని చెప్పి ఇచ్చి బయలుదేరండి అన్నారు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటున్నారు. బానే ఉంది. సో, విదురుడికి అనుమానం వచ్చింది. సో, ఎంతైనా అతను మరి రాజమంత్రి చాలా తెలివి గలవాడు. సో, అతనికి ఐడియా వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళు అధర్మ పరులు గదా! అంటే అధర్మం చేస్తారు గదా! వాళ్ళకి ఏదో హాని చేయబోతున్నారు అని అర్థమైంది. మీరు ఎలా రక్షించాలి అని అర్థమైంది. సో, డౌటొచ్చింది. ఎలా రక్షించాలి అని. అప్పుడు తనేమన్నాడు కంప్లీట్‌గా బాబు నేను ఇక్కడ లంక ఇల్లు పెట్టారు. డైరెక్ట్‌గా నువ్వు ఏదో ఏదో వాళ్ళు చంపబోతున్నారని చెప్పావనుకో వీళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటది.
మరెందుకు వీళ్ళ రాజ్యంలో ఉంటూ, వీళ్ళ తిండి తింటూ వీళ్ళకల్లి సపోర్ట్ చేయకుండా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు. పక్క రాజ్యాలకు సపోర్ట్ చేస్తావు. ఎలా కుదిరిద్ది? పక్కన అంటే ఇంకా రాజ్యం విడిపియలేదు. బట్ ఎలా అయినా దుర్యోధన వాళ్ళ తండ్రే కదా! రాజు ధృతరాష్ట్రుడు. సో, తన కింద మంత్రి కదా! సో, మరి వీళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటదిగా అని. పోనీ ఆయన సైలెంట్‌గా ఉన్నాడనుకో, వాళ్ళు చనిపోతారు. అధర్మం జరిగిద్ది. చనిపోతారని ఎవరికీ తెలీదు. అధర్మం అయితే జరిగిద్ది. అది జరగడం ఇతనికి ఇష్టం లేదు. సో, ముందు ఉన్నవి వెనకమాల నవ్విలాగా ఉంటది. ఎటు పోయినా నాకు అర్థం కావట్లేదు ఇతనికి. సో, అప్పుడేం చేశారంటే, ఒక తెలివితో తన స్పాంటేనియస్‌గా ఒక మెసేజ్ పంపించాడన్నమాట. ఒక 20 బస్తాలు, బియ్యం బస్తాలు పంపించాడు. ప్రతి ఒక్క బియ్యం బస్తాలో ఒక ఎలకని ఉంచి పంపించాడు. సో, అయన్ని బస్తాలు అక్కడికి పోయినాయి. తర్వాత వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత పాండవులు యుధిష్ఠిరుడు కాకుండా మిగతా వాళ్ళందరూ ఏమన్నారు, మన బాబాయి అతను పంపించారు, విదురుడు పంపించారు అని చెప్పి ఎట్లా తీసుకుంటారు, ఆనందిస్తారు. కానీ వాళ్ళు చూస్తుంటే మధ్యలో ఒక ఎలక కనిపించింది. ఒక బస్తాల తర్వాత ఎలక ఉంటదా? బియ్యం తర్వాత ఎలక ఉండదా? అని చెప్పి ఇగ్నోర్ చేశారు. అట్లా కాకుండా 20 బస్తాల్లో ఎలక ఉంటే అప్పుడు యుధిష్ఠిరుడికి డౌట్ వచ్చింది. తన సొంత తెలివి ఉపయోగించుకున్నాడు. స్పాంటేనియస్‌గా తను ఒక ఆలోచించాడు. ఈ ఇందులో ఏదో సూక్ష్మ జ్ఞానం ఉంది అని పసిగట్టాడన్నమాట. ఏంది ఆ సూక్ష్మ జ్ఞానం అని ఆలోచిస్తే, అట్లా చూస్తే అదే గమనిస్తూ దానికల్లే చూస్తూ ఉంటే, అప్పుడు ఆ ఎలక ఏం చేసిందంటే ఎటు పోవడానికి అర్థం కావట్లేదు. అప్పుడు కింద హోల్ పెట్టేసి బయటికెళ్ళిపోయింది. సో, ఎటు పోకుండా ఒక చాట బంధింపబడినప్పుడు, ఆ ఎలక ఎలా తప్పించుకుని హోల్ పెట్టి బయటకెళ్ళిపోయింది. అట్లా వీళ్ళు గూడా ఒక ఎమర్జెన్సీ ఒక గేట్ మనం గూడా తయారు చేసి పెట్టుకుందాము. ఫ్యూచర్ పర్పస్ కోసం ఇన్ కేస్ అవసరమైతే ఎట్లా అని జెప్పి, అప్పుడు భీముడి చేత వీళ్ళందరి చేత కింద తవ్వకాలు సొరంగంలాగా తవ్వి అటు పెట్టారంతే. అవసరానికి ఒక ఫ్యూచర్ పర్పస్ ఏమైనా తేడా వస్తే చూసుకుందామని. అట్లా దాని తర్వాత వచ్చింది. మంటలన్నీ అంటుకున్నాయి. సో, ఆ ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకి పంపించారు. ఇప్పుడు అతను అక్కడ పంపించిన బియ్యం బస్తాల్లో ఏముందిలే నార్మలే అని లైట్ తీసుకుంటే మన సొంత తెలివి అక్కడ సూక్ష్మ జ్ఞానం పట్టుకోకపోతుంది. నార్మల్ జ్ఞానం అయితే సూక్ష్మ జ్ఞానం పట్టుకోకపోతే వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు. లేకపోతే వాళ్ళకు కొంచెం కొంచెం ఏదో ఒక ట్రబుల్ అయితే ఉండేవాళ్ళు. చనిపోకపోయినా ట్రబుల్ అయితే వచ్చేది. ఎట్లో కొట్ట మళ్ళీ ఎక్కువ కష్టపడాల్సొచ్చేది తప్పించుకోవడానికి. అట్లా కాకుండా తను యుధిష్ఠిరుడు సూక్ష్మ జ్ఞానం పట్టుకోవటం వల్ల తన సొంత తెలివితో వాళ్ళు ఈజీగా తప్పించుకున్నారు. అట్లా అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ఒక్కడు' సినిమా ఉంటది 'మహేష్ బాబు'. 'మహేష్ బాబు' సినిమా 'ఒక్కడు' సినిమా దాంట్లో తను హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఒక అమ్మాయి పరిచయమైంది హీరోయిన్. హీరోయిన్ పరిచయమైన తర్వాత హీరోయిన్ ఎట్టోకొట్ట ఆ ఊరు నుంచి తప్పించుకోవడానికి 'ప్రకాష్ రాజ్' విలన్ నుంచి తప్పించుకోవడానికి ఎట్లా ట్రై చేస్తుంటే మొత్తానికి ఈ అబ్బాయి దొరికాడు 'మహేష్ బాబు' హీరో. దొరికిన తర్వాత మొత్తానికి ఇంకా ఆ అమ్మాయిని తీసుకొని ఇంకా హైదరాబాద్‌కి తప్పించుకోవడానికి వెళ్తా ఉన్నాడు. సడెన్‌గా ఒక ప్లేస్‌లో 'ప్రకాష్ రాజు' ఆ చుట్టుపక్కల ఎనిమీస్ మొత్తం విలన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం చుట్టుముట్టారు. మొత్తం అందరు చుట్టూ తప్పించుకునే స్థితి. ఇంకెటు చూసినా వాళ్ళే. 100 మంది ఉన్నారు. ఇతను ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో అతనేం చేశాడు, చుట్టూ పరిస్థితుల నుంచి అన్నీ చూసాడు. అబ్జర్వ్ చేసాడు. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మొత్తానికి సడెన్‌గా ఏదో బై మిస్టేక్ తెలియకుండా కత్తి అనేది అమ్మాయి మీదకి ఎళ్ళిందంతే. నువ్వు నన్నైనా చెయ్యి. ఆ అమ్మాయిని మాత్రం ఏం చేయొద్దు అని అన్నాడన్నమాట. అప్పుడు అర్థమైంది. ఆ విలన్ ప్రకాష్ రాజ్‌కి తన వీక్‌నెస్ ఈ అమ్మాయి అని అర్థమయ్యి, అసలు ఈ అమ్మాయినే కాపాడాలా అనుకుని తప్పించుకుంటుంటే అది ప్రాబ్లమ్ ఎదురైంది గదా! సో, ఇప్పుడేం చేశాడు, బెదిరించడానికి ఆ అమ్మాయి మీద గొంతు మీద కత్తి పెట్టాడన్నమాట హీరో. అప్పుడు దాన్ని అట్లా సొంత తెలివి ఉపయోగించుకొని అక్కడున్న విలన్స్‌నంతా సొంత తెలివితో కొట్టకుండా, ఫైట్ చేయకుండా, ఏం చేయకుండా ప్రకాష్ రాజ్‌ని ఓడించి అతను బయటకొచ్చాడన్నమాట. ఇక్కడ ఏం పనికొచ్చింది? చుట్టూ అబ్జర్వ్ చేసి దీంట్లో చిన్న మైన్యూట్‌గా ఆలోచించారు. తన వీక్‌నెస్ ఈ అమ్మాయి కదా! అని సూక్ష్మ జ్ఞానంగా ఆలోచించి, సూక్ష్మంగా ఆలోచించిన తర్వాత తను ఈ నిర్ణయం తీసుకున్నాడన్నమాట సొంత తెలివితో. సో, అట్లా తప్పించుకున్నాడు. అట్లా రీసెంట్‌గా అమెరికాలో ఏం జరిగిందంటే ఒక గర్భిణీ స్త్రీ ఉంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. సో, తనకి ఒక రోజు నైట్ బాగా ఇదంతా లోవర్ అప్పర్ మొత్తం ఈ దవడలు ఏదైతే ఉంటే గట్టిగా ఇంకా రాయిలాగా గట్టిగా పట్టుకున్నాయన్నమాట. బిగిచిపోయాయన్నమాట. తను నొప్పొస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
సో, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోను చేసినా, లేకపోతే డాక్టర్స్ ఆ టైంలో అర్ధరాత్రి ఎవరు ఉండరు. ఒకళ్ళు చేసినా ఆహ్, టైం పట్టిద్ది. ఆహ్, ఇంకో భయాలు ఎక్స్‌ట్రా అడుగుతారు. నీకు అట్లా జరిగిందో, నీకు ఏం జరిగిందో ఏదో సంథింగ్ ఎక్స్‌ట్రా భయాలు చెప్తారు. సో, ఆవిడేం చేసిందంటే సొంత తెలివిలో చాట్ జీపీటీ అని ఒక టెక్నాలజీ ఓపెన్ చేసి గూగుల్‌లో సో అండ్ సో నాకిట్లా అనిపిస్తుందంటే, నాకు ఈ ఫీలింగ్ కనిపిస్తుంది అని కొట్టింది. అప్పుడు గూగుల్ ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఇచ్చింది. ఏమనిచ్చింది? "నువ్వు నీ బీపీని చెక్ చేసుకో" అనొచ్చింది. సో, తను బీపీ చెక్ చేసుకుంటే 143 అంటే 120 నార్మల్ బీపీ కాకుండా 143 ఎంతో 150 ఎంతో ఉంది. సో, ఎక్కువ బీపీ ఉంది అన్నా కానీ తను మళ్ళీ చాట్ జీపీటీకి చెప్పేసింది ఆ అమ్మాయి. చెప్తే నువ్వు ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ కాల్ చేసి ఎట్లా అంటే ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ కాల్ చేసి వెళ్ళారు. అర్ధరాత్రి 1 గంటకో, 2 హాస్పిటల్‌కి వెళ్ళింది. వెళ్ళంగానే డాక్టర్స్ ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు డెలివరీ చేయకపోతే నీకు, నీ లోపల ఉన్న బేబీ ఇద్దరికీ కష్టమే, ప్రాణ నష్టమే అని చెప్పి అప్పటికప్పుడు డెలివరీ చేశారు. అప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి 2 వారాలకో తగ్గిపోయిద్ది గదా! డిశ్చార్జ్ అయిద్ది గదా! డిశ్చార్జ్ అయిన తర్వాత అప్పుడు ఆవిడ పోస్ట్ పెట్టింది. నేను నిజం చెప్పాలంటే నాకు ఆ రోజు నైట్ ఆ చాట్ జీపీటీలో నేను అది ఏమైందో నాకు తెలీదు. నా బుర్రకి తట్టింది. అది చేయకపోతే నా ప్రాణానికి నా లోపల ఉన్న బిడ్డకి ప్రమాదమే అని చెప్పేసిందావిడ. అలా సరదాగా తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంది. అట్లా అన్నమాట. సో, కొన్ని కొన్ని సార్లు సిట్యుయేషన్స్ అలా వస్తాయన్నమాట. ఎప్పుడు ఎలా వస్తాయో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము లైఫ్‌లో. సో, అలాంటప్పుడు మన సొంత బుర్ర ఉపయోగించుకోవాలి. సో, అది సెకండ్ పాయింట్. ఓకే. తర్వాత మనకి డ్రీమ్స్ వస్తాయి జనరల్‌గా. సో, డ్రీమ్స్ వస్తాయి. దాంట్లో ఒక్కోసారి డీకోడింగ్ కష్టం. 10 మందితో నలుగురు సీనియర్స్‌తో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు అందులో ఇంకా సూక్ష్మ జ్ఞానం ఉంటది. మనం ఒక్కోసారి నార్మల్‌దే గదా అనుకుంటాం. కానీ అందులో సీనియర్ మాస్టర్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇంకో యాంగిల్‌లో చెప్తే ఏంటంటే దాంట్లో సూక్ష్మ జ్ఞానాన్ని తీసుకొస్తారనమాట. ఓహో! ఇదా సంగతి అంట. మనం పట్టుకునేది ఇంకోటి. అంటే అది గూడా జ్ఞానమే. కానీ దానికి మించిన సూక్ష్మ జ్ఞానం ఉంటది డ్రీమ్స్‌లో. అది మనకి పట్టుకోలేము ఒక్కోసారి. అందుకని సీనియర్స్‌తో డిస్కస్ చేస్తానన్నమాట డీకోడింగ్ చేయటానికి. అప్పుడు అందులో ఉన్న సూక్ష్మ జ్ఞానం వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌తో, వాళ్ళ అనుభవంతో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ‌లో చెప్తారు. అలా అన్నమాట. సో, ఇదొక సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆహ్, ఆలోచన శక్తి అభివృద్ధి చేసుకోవాలి. ఆలోచన శక్తి ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఒక పని చేస్తాం. అంటే పర్సనల్ పని గావచ్చు, ప్రొఫెషనల్ పని గావచ్చు, ఏదైనా ఒక పని చేస్తాం. పని చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఎక్స్‌పెక్టేషన్స్ రిజల్ట్ చూస్తాం గానీ, దాని చుట్టూ ఉన్న తీవ్రతను ఇంటెన్సిటీ చూడం. ఆ! ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పని చేశాము. రేపొద్దున ఒక లాభం వచ్చిద్ది అనుకుంటాం. కానీ ఆ లాభం వచ్చిద్ది. కానీ దాంతో పాటు నష్టాలు గూడా వస్తాయి. మనం కొన్ని కొన్ని సార్లు తీసుకున్న నిర్ణయాలు బట్టి. సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోతే. ఆ నిష్టాలు ఆ యొక్క నష్టాల గురించి ఎవరు తీసుకోరన్నమాట. అర్థం చేసుకోరు. అదే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్పాలంటే 'జులాయి' సినిమా ఉంటది. అల్లు అర్జున్. మీరు చూసే ఉంటారు. 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్ ఒక మాట అంటారు. వాళ్ళ తండ్రితో ఒక మాట అంటాడు. నేను నెలకి 10,000 సంపాదిస్తాను. లేకపోతే 12,000 సంపాదిస్తాను. అట్లాంటిది 4 నెలల జీవితం అంటే దాదాపు 40,000, 50,000 ఒక గంటలో సంపాదించగలవు. అంత ఎట్లా ఉంటది అని క్వెషన్ అడుగుతాడు. అంత నువ్వు ఎట్లా సంపాదిస్తావు అని చెప్పి అప్పుడు తనకి కావాల్సిన పెట్టుబడి 10,000 ఇస్తాడు. ఒక 10,000 ఇస్తాడు. ఆ 10,000 ఇచ్చిన తర్వాత తను బెట్టింగ్ యాప్స్ అని ఇంకా అక్కడికెళ్ళి ఉంటాయి కదా! క్రికెట్ బెట్టింగ్స్ వాటి మీద మొత్తం అన్ని సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత పెట్టుబడొచ్చింది. ఐ మీన్ డబ్బొచ్చింది. బావుంది. ఎంజాయ్. కానీ దాంతో పాటు ఆ సినిమాలో అతనికి ప్రాబ్లమ్స్ వచ్చింది. విలన్స్, పోలీసులు ఎంతమంది కొట్టుకున్నారు పాలిటిక్స్ ఆ డబ్బుల కోసం. చివరికి ఏమైంది? చాలా మంది నష్టపోయారు. ఆ ప్రాబ్లమ్‌లో. హీరోకి అప్పుడు అర్థమైంది. లాస్ట్‌లో ఓ డైలాగ్ చెప్తాడు హీరో. నా జీవితంలో ఇంకెప్పుడు ఇట్లాంటి డబ్బు ఎక్కువ వచ్చిందని చెప్పి దొంగ దారి అంటే రాంగ్ పాత్ గాని వెళ్ళను. సరైన పద్ధతి లేట్ అయినా పర్లేదు కానీ సరైన పద్ధతిలోనే వెళ్తాను. సరైన పాత్‌లోనే వెళ్తాను. అప్పుడు తెలుసుకుంటానన్నమాట. సో, ఆలోచన శక్తి అలా పెంచుకోవాలి. మన ఆలోచనలు ఉన్నాయని చెప్పి అన్ని స్మార్ట్ వేగా వెళ్ళకూడదు. కొన్ని కొన్ని సార్లు షార్ట్ కట్‌లో వెళ్ళాలి. అలా అని చెప్పి అన్నిట్లో షార్ట్ కట్‌లో ప్రయత్నిస్తే ఏమైద్దంటే అది చాలా కష్టమైపోయింది. సో, ఆ సినిమా హీరో జరిగిన నష్టం భారీ నష్టం. అది సినిమా కాబట్టి అలా తీశారు. రియాలిటీలో ఏంది జైల్‌లో ఏత్తారు. సినిమాల్లో అంటే అట్లా ఏత్తారు. రియాలిటీలో బెట్టింగ్ యాప్స్ ఏస్తే ఏమైద్ది జైల్‌లో ఏత్తారు. ఎవరు నష్టపోతారు? వాళ్ళు నష్టపోతారు. చుట్టుపక్కల వాళ్ళు నష్టపోతారు. తన మీద డిపెండ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ నష్టపోతారు. పరువు పోయిద్ది. ఇయన్నీ పోయిద్ది.
సో ఆలోచన శక్తి పెంచుకోవాలి. సో ఆలోచన శక్తి పెంచుకోవాలంటే అందుకు ధ్యానము చేయాలి, సమన్వయం చేయాలి. సొంత అనుభవాలు ఏదైతే వచ్చినా ఆ అనుభవ జ్ఞానంతో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మనం సొంతంగా నేర్చుకున్న అనుభవం కాదు. పక్కన వాళ్ళ జీవితంలో అనుభవాలు షేర్ చేసేటప్పుడు ఆ అనుభవాల ద్వారా కూడా నేర్చుకోవాలి జ్ఞానం అనేది. ఓకే. అది దట్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఓకే. లా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అంతఃకరణ. అంటే లోపల ఇంటిగ్రిటీ మొత్తం లోపల. సో ఒక్కోసారి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పండగలు వస్తాయి కదా జనరల్ గా మన ఇంట్లో. సంక్రాంతి వస్తది, ఉగాది వస్తది, ఆ వినాయక చవితి వస్తది, పెద్ద పెద్ద పండగ ప్రతి సంవత్సరం వస్తాయి కదా. ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తాం? అది కొత్తదనం. ఆ దాంట్లో ఇంకా ఇంకా కొత్తది నేర్చుకోవాలి, కొత్తది ఇంకా ఇంకా ఆనందంతో మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడైనా వచ్చింది పండగ అని ఒక ఫీలింగ్ వస్తది. అట్లానే మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత సెవెంటీ బ్రష్ చేసినా ఎప్పటికప్పుడు మన అంతఃకరణ శుద్ధి అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అంతఃకరణ శుద్ధి అనేది చేసుకోకపోతే ఏమైందంటే అది చాలా కష్టమైంది. సో మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నా అంతఃకరణ శుద్ధి ఎప్పటికప్పుడు మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా? డౌన్ అవుతాం. అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అవి తొక్కేస్తాయి, పడేస్తాయి, అన్ని చేసేస్తాయి మనల్ని. కానీ మనం హెల్ప్ తీసుకోవాలి. సజ్జన సాంగత్యం ద్వారా క్లాసెస్ అంటే మనం ఎప్పటికప్పుడు మనం నెమలేసుకుంటూ ఉండాలి. మనలో ఉన్న కొత్తదనం బయటకి తీసుకురావాలి. మనలో ఉన్న క్రియేటివిటీ కొత్తది రీక్రియేట్ చేయాలన్నమాట. ఉన్నదాన్నే డైలీ ఒకే పనిని కొత్తగా చేయాలన్నమాట. దాన్ని రీక్రియేటివిటీ అంటారు. సో అది ఎలా చేయాలి? అంతఃకరణ శుద్ధితో చేయాలి. అంటే దాంట్లో ధర్మంగా ఉండాలి. మనం అధర్మంగా చేస్తూ ఎంత జ్ఞానం నేర్చుకున్నా, ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అధర్మంగా ఉంటే స్పిరిచువాలిటీ వాడు వస్తా ఉంటది. మన సార్ అంటారు కదా! గడిచిన 3000 సంవత్సరాలు 5000 యుద్ధాలు జరిగినాయంటే దీనికి కారణం ఇది. అంతఃకరణ శుద్ధి లేకపోవటం ఉంది. చాలా మంది ధ్యానంలోకి వస్తారు గానీ, అంతఃకరణ శుద్ధి ఉండదు. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతఃకరణ శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అది గనక మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని, రీక్రియేట్ చేసుకుంటూ మనకు మన కొత్తది ఎప్పటికప్పుడు మన కొత్తదనం మనకు మనం పరిచయం చేసుకుంటే, ఆటోమేటిక్‌గా మనలో తెలియని ఒక ఆనందం ఉన్నత ఉన్నత శిఖరాలకు వెళ్తామన్నమాట. ఆత్మ జ్ఞానం అనేది ఆత్మ చైతన్యం అనేది ఇంకా పరిణితి చెందుతదన్నమాట. ఎప్పటికప్పుడు రీక్రియేట్ చేసుకుంటా ఉంటే. అంతఃకరణ శుద్ధి ఉంటే. సో, అది ఉండాలన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఆత్మశక్తి పెంచుకోవాలి. సో, ఆత్మశక్తి ఎలా పెంచుకోవాలి? జనరల్‌గా ఆత్మశక్తి లేకపోతే ఏమైద్ది? ఆహ్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పులు చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు తీసుకోండి. సో, రావణాసురుడు చాలా గొప్పవాడు. చాలా మెడిటేషన్ చేస్తాడు. చాలా జ్ఞానం అపారమైన బ్రహ్మ జ్ఞానంతో అంత సంపాదించుకున్నాడు. కానీ తను ఏం చేశాడు చివరికి తనకి చాలా మంది యుద్ధం తర్వాత వీరత్వం వచ్చింది. అంటే స్వర్గానికి వెళ్తారు. కానీ రావణాసురుడు స్వర్గం రాలేదు. తను నరకానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే, తను ఆత్మశక్తి ఎంతున్నా తను ఉపయోగించుకోలేదు. తన ఆత్మశక్తిని డౌన్‌ఫాల్ చేసుకొని ఒక తప్పు చేశాడు. ఏం తప్పు? సీతాదేవి అపహరించడం కాదు. సీతాదేవిని అపహరించడం అది సెకండరీ. అపహరించే పద్ధతి చూసారా? ఎలా వచ్చాడు? దొంగచాటుగా దొంగ స్వామిగా వచ్చాడాయన. అంటే, అంటే ఒక అమాయకం ఫేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమాయకంగా ఉంటారు. అన్నీ తెలిసిన అమాయకంగా ఉంటారు. వాళ్ళు మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. కానీ ఎవరు ఎట్లాంటోళ్ళు ఎవరు తెలీదు గదా! సో, ఆ రోజుల్లోనే అత అతను బీజం వేశాడు. ఏమని దొంగ స్వామీజీలు ఉంటారయ్యా! దొంగ స్వామిని నువ్వు నమ్మాలో లేదో తెలీదు. నువ్వు మంచి గురువో కాదో తెలీదు. అట్లా ఇలాంటి బీజం ఆనాడే త్రేతాయుగంలో రావణాసురుడు వేసాడు. కారణం ఇలా దొంగ స్వామి రూపంలో వెళ్లి సీతాదేవిని అపహరించింది. సో, దానివల్ల తన ఆత్మశక్తి కోల్పోవటం వల్లే ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆత్మశక్తి కోల్పోతాం. తను కోల్పోయాడు. కోల్పోవడం వల్లే తను వీరత్వం పొందకుండా నరకానికి వెళ్ళాల్సొచ్చింది. యుద్ధంలో చనిపోయింది. అలా ఉండకూడదు అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఆత్మశక్తి ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత మొత్తం అర్జునుడికి చెప్పి లాస్ట్‌లో నాకు చెప్పడం వరకు నా డ్యూటీ. ఇలానే చేయాలని రూల్ లేదు. నీకు నచ్చితే నువ్వు చెయి. అని ఎంత బాగా చెప్పాడు పరమాత్ముడు. ఆయన చెప్పిందంతా కరెక్టే. అసలు ఇలానే చేయాలి అని చెప్పకుండా, అసలు ఇలానే చేయాలి రూల్ ప్రకారం. కానీ అలా చెప్పకుండా నీకు నచ్చితేనే చెయ్యి. ఇంక నీ డ్యూటీ అని ఎంత వినయంగా చెప్పాడు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ బ్యూటీనెస్ ఆఫ్ ఆత్మ.
జ్ఞానం, ఆత్మ యొక్క నాలెడ్జ్, ఆత్మ పరిణామం అనేది పరిజ్ఞానం అంత గొప్పది అన్నమాట. అది ఎలా వస్తదంటే రెగ్యులారిటీగా మనం ధ్యానం చేయాలి, 70 ప్లస్ చేయాలి, సజీవ సాంగత్యం చేయాలి. ఎప్పటికప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్ పైన ఏం చెప్పావో అయన్నీ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా వచ్చింది. అట్లా అన్నమాట. తర్వాత హృదయంతో వినాలి. కొన్ని కొన్ని సార్లు అందరూ ధ్యానంలో ఉండని చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. దగ్గరుండి అబ్జర్వ్ చేశాను. కొంతమంది ధ్యానం చేస్తారు, 70 ప్లస్ చేస్తారు. అపారమైన జ్ఞానం ఉంటది. కానీ వాటిని వాటు హృదయంతో కొన్ని కొన్ని వాళ్ళ మాటలు వినరు. వాళ్ళు చెప్పే హృదయం మాట వినరు. అంటే సమాజం దృష్టిలో పెట్టుకునో, లేకపోతే ఇంకోటి దృష్టిలో పెట్టుకునో, లేకపోతే ఇంకోటి ఏదో అపోహలో ఉందో అలా చేస్తారు గానీ, వాళ్ళకి జ్ఞానం ఉన్నా ఆ హృదయం మాట వినరు. హృదయం చెప్తుంది, "బాబు ఇట్లా చేయి నాన్న" అని. వాళ్ళు వినరు. అలా వినకుండా వాళ్ళు ఇంకోటి చేస్తారు. జ్ఞానం ఉన్నా గాని. అలా చేయకూడదు. ఓకే. సో, దీని సందర్భంగా ఒక డ్రీమ్ చెప్తాను. అంటే నాకు మాస్టర్స్ ఆహ్, నాకు గైడెన్స్ ఇచ్చిన డ్రీమ్ ఏంటంటే, డ్రీమ్ స్టార్ట్ చేస్తే ఒక హీరో 'ప్రభాస్' ఉన్నాడు. హీరోయిన్ 'అంజలి' ఉంది. సో, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చిన్న పిల్లలు. ఒక 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఉంటది. సో, వీళ్ళు ఏదో ఒక మొత్తం ఒక యజ్ఞం చేపట్టారు. అది ఏ యజ్ఞమో తెలీదు. ఒక మంచి ఒక యజ్ఞం అంటే ఒక ఒక మంచి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక మంచి పని చేపట్టారన్నమాట. అదేందో తెలీదు. ఒక మంచి పని చేపట్టారు. సో, చేయాలి. చేస్తంటే వీళ్ళు వెళ్తున్నారన్నమాట. పిల్లలు వెనకమాల తోడు పెట్టుకొని వీళ్ళిద్దరూ ప్రభాస్ ముందుండి వెనకమాల వాళ్ళ వైఫ్ అంజలి. అంజలి ఎత్తుకుని ఒక అమ్మాయిని, పక్కన ఒక అబ్బాయిని చేపట్టుకొని ఇట్లా వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే సడెన్‌గా ఒక పోలీసొచ్చిండు. ఓకే. విలన్ ఒక పోలీసొచ్చాడు. పోలీసులొచ్చి ప్రభాస్‌ని ఆహ్, తనకల్లి షూట్ చేయలేదు. షూట్ చేయబోతున్నట్టుగా షూట్ చేస్తాను ఇంక ముందుకొస్తే అన్నట్టుగా బెదిరిస్తున్నాడన్నమాట. సో, అలా చేస్తంటే అయినా ప్రభాస్ ముందుకెళ్ళాడన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత సారీ ముందుకెళ్ళలా. ప్రభాస్ ఆగిపోయాడు. ప్రభాస్ ఆగిపోయాడు. దాని తర్వాత వాళ్ళ వైఫ్ అంజలి గూడా ఆగిపోయింది. ఇంక ముందుకెళ్ళలా. ఏం చేస్తాం ముందుకెళ్తే వాళ్ళు చంపేస్తారు గదా! అలా చెప్పి వీళ్ళిద్దరు ఆగిపోయారు ఆ డ్రీమ్‌లో. తర్వాత వీళ్ళిద్దరు పిల్లలున్నారే, వాళ్ళిద్దరు ముందుకొచ్చారు. ముందుకు వెళ్తే ఇంక తప్పించుకోవడానికి పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే మరి పోలీసుని పంపించిన బాస్ ఉంటాడు గదా! అతను ఫోన్ చేసాడన్నమాట. ఫోన్ చేస్తే వాళ్ళు అతను చంపేయమన్నారనుకుంటా. సో, ఇతను గన్ పెట్టి కాల్ చేశారన్నమాట. ఆ పిల్లలిద్దరు పారిపోతున్నారు గదా! ఫస్ట్ ఒక అమ్మాయిని పరిగెత్తింది. ఆ అమ్మాయి ఎనక ఆ అబ్బాయి పరిగెత్తుతుందన్నమాట. పరిగెత్తుతుంటే ఈ పోలీస్ కరెక్ట్‌గా షూట్ చేశాడు. అది అబ్బాయికి తగిలిందనుకున్నాను యాక్చువల్‌గా. ఆ డ్రీమ్‌లో నేను ట్రావెల్ చేస్తున్నా. ఆ డ్రీమ్‌లో నేను ఏ క్యారెక్టర్ కాదు. ఆ డ్రీమ్ మొత్తం నేను ట్రావెల్ చేస్తున్నాను అంతే. ఆ డ్రీమ్‌లో ఏ పర్సన్ ఏ అమ్మాయి గాదు, అబ్బాయిని గాదు, ఆ చిన్న పాప గాదు, నా అబ్బాయి గాదు, విలన్ ఏది కాదు. ఐయామ్ జస్ట్ ట్రావెల్ చేస్తున్నానన్నమాట ఆ డ్రీమ్‌లో. ట్రావెల్ చేస్తుంటే నేను తగిలిందనుకున్నాను ఆ అబ్బాయికి. అర్రే! తర్వాత ఆ అబ్బాయి పక్కన సైడ్ అయిపోయి మాయమైపోయాడు. తర్వాత అమ్మాయి పరిగెడుతుంది. ఇంకా పరిగెడుతుంది. ఎక్కడైతే పరిగెత్తిందో అక్కడి వరకు నేను గూడా ఎనకమాల ఎళ్లి సడెన్‌గా ఏమైందంటే అమ్ అప్పుడు నాకేం అర్థమైందంటే డ్రీమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నాకిస్తున్నారని. సో, ఇప్పుడేం జరిగింది? ఆ అమ్మాయి గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా గాల్లోకి వెళ్ళిపోయింది. ఓ 2000 మీటర్ల దూరంలోకి వెళ్ళిపోయింది. దూరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలో ఒక బ్రిడ్జ్ కట్టి ఒక పెద్ద బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. సో, ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళిందన్నమాట హైట్‌గా. వెళ్ళిన తర్వాత కూర్చుంది. అప్పుడు నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ వాయిస్ మెసేజ్ ఏమొచ్చిందంటే, ఎప్పుడైనా ఒక యజ్ఞము చేపట్టిన తర్వాత దాన్ని ఎన్ని కష్టాలొచ్చినా సరే మొదలుపెట్టకూడదు. అందుకోసం నువ్వేం చేయాలంటే, పగలుపూట రెస్ట్ తీసుకో గాని, నైట్ పూట మాత్రం నిద్రపోకు. నైట్ పూట ఎక్కువగా సెవెంటీన్ ప్లస్ చెయ్యి. నిద్రపోవకు. నైట్ పూట తక్కువ నిద్రపోయి, ఎక్కువగా సెవెంటీన్ ప్లస్ చెయ్యి. అవసరమైతే నిద్ర సరిపోకపోతే పగలుపూట రెస్ట్ తీసుకో గాని, నైట్ పూట 72 ప్లస్ చెయ్యి అనే వాయిస్ మెసేజ్ ఇనిపించిందనమాట. అంతే. ఇంకా డ్రీమ్ కట్ అయిపోయింది. సో, ఈ డ్రీమ్‌లో ఎంత సూక్ష్మ జ్ఞానం ఉందంటే ఆహ్, ఆత్మశక్తి పెంచుకోవటానికి నాకు ఈ ఈ మాస్టర్స్ నాకు సపోర్ట్ గైడెన్స్ ఇచ్చారు. నా నాకు ఆత్మశక్తి పెరగాలంటే ముందు ఎక్కువ నేను 70 ప్లస్ చేయాలి గదా! నేను ఎక్కువ నిద్రపోకూడదు గదా! 70 ప్లస్ చేస్తేనే గదా! నాకు జ్ఞానం పెరిగేది. నేను జ్ఞానం పెరిగితే నేను ఇంకోళ్ళకి చెప్పాలన్నా.
సో యూత్ గ్రూప్ పెట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం అనేది క్లాసుల ద్వారా కాకుండా ఎక్కువ సూక్ష్మ జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానం ద్వారానే క్లాసెస్ చెప్తున్నాను అనమాట. సో అలా రావాలి అంటే దాని 2 నెలల క్రితం ఈ డ్రీమ్ వచ్చింది. సో ఈ డ్రీమ్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా 70 ప్లస్ చేస్తే ఏమైందంటే నీ ఆత్మశక్తి పెరిగిద్ది. నీ ఆత్మశక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా నీకు సూక్ష్మ జ్ఞానం అది మాస్టర్స్ నీకు పంపిస్తారు. ఆ జ్ఞానం ద్వారా నువ్వు క్లాసెస్ చెప్పు, పిల్లలకు చెప్పు, గైడెన్స్ చెప్పు అని అర్థం అన్నమాట. సో అట్లా నీ ఆత్మశక్తి అనేది పెరుగుతుంది అన్నమాట. సో అట్లా ఈ సందర్భంగా డ్రీమ్ షేర్ చేసుకున్నాను. సో ఫైనల్ గా ఆ ఈ సూక్ష్మ జ్ఞానం వల్ల తెలుసుకోవాల్సింది 5 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి గురువుల మీద డిపెండ్ అవ్వకూడదు. సపోర్ట్ తీసుకోండి. కానీ కంప్లీట్‌గా గురువుల మీద డిపెండ్ అవ్వమాకండి. సో, కొంత కొంత ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం చేసిన తర్వాత మన వల్ల కాదు, మన చేతిలో లేదు అన్నప్పుడు గురువుల సహాయం తీసుకోవాలి. ఆటోమేటిక్‌గా మాస్టర్స్ మనకు తెలియకుండా హెల్ప్ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో చేయనప్పుడు మనం అడగాలి. ధర్మ ప్రకారం అడగాలి. మన డ్యూటీ అడగడం వరకే. కానీ కంప్లీట్‌గా కాదు. మన మన సాయశక్తులు కొంత ప్రయత్నించండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సొంత తెలివి, విచక్షణ జ్ఞానము, వివేకం ఇయన్నీ ఉండాలన్నమాట. ఇవి ఉపయోగించుకోవాలి స్పాంటేనియస్‌గా. ఇది ఎలా వస్తదంటే వస్తది. మన ప్రాక్టీస్ మీద వస్తది. రకరకాల జీవితంలో జరిగే ఎక్స్‌పీరియన్సెస్ బట్టి వస్తదన్నమాట. నేర్చుకోవాలి అట్లా. తర్వాత ఆలోచన శక్తి అనేది అభివృద్ధి చేసుకోవాలి. సో, ఆలోచన శక్తి ఒక ఆలోచన గొప్ప ఆలోచన ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తది అంటారు. అట్లాంటిది మీరు రీసెంట్‌గా ఒక సినిమా జూసుంటారు. ఏ సినిమా అంటే సినిమా 'కోర్ట్'. 'కోర్ట్' సినిమా ఉంది. దాంట్లో సినిమా హైలైట్ మొత్తం ఏందేంటంటే ఆ సినిమాలో పాస్కో చట్టం అని ఒకటుంటది. ఆ చట్టం గురించి ఆ సినిమా మొత్తం. అదేంటిది మేజర్ ఉన్నవాళ్ళు ఫ్రీడమ్ ఉంటది. మైనర్ ఉన్నవాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. మైనర్ ఉన్నోళ్ళు ఫ్రెండ్‌షిప్ చేసినా దాంట్లో బ్యాడ్‌గా చూపించి వాళ్ళు జైలేస్తారు. వాళ్ళు మైనర్ అమ్మాయి, మైనర్ అబ్బాయి అని చెప్పి వాళ్ళు జస్ట్ ఫ్రెండ్‌షిప్ చేసుకున్నా, వాళ్ళు జస్ట్ ఆటలాడుకున్నా, వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉన్నా గాని దాంట్లో తప్పులు ఎతికి మరీ జైలేస్తారు. సో, దాని తర్వాత మళ్ళీ సినిమా మొత్తం చూసినట్లయితే, ఆ సినిమాలో ఫైనల్‌గా వాదించి, అది వీళ్ళకి తెలీదు. పోస్కో చట్టం అనేది ఒకటుంటది. అది మేజర్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటది. మైనర్‌కి కాదు. అయన్నీ చెప్పి మొత్తానికి వాళ్ళు సినిమా సక్సెస్ అయిపోయింది. సో, దాంట్లో ఏంది దాంట్లో ఒక నార్మల్‌గా ఇన్సిడెంట్‌ని దాన్ని భూతద్దంలో చూసి ఆలోచన బ్యాడ్‌గా చేసి, ఆలోచన శక్తి లేకపోతే అదంతే. అది అనుభవంతో వస్తదనమాట. అట్లా అన్నమాట. తర్వాత అంతఃకరణ శుద్ధి. మనకి ఎప్పుడప్పుడు అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మనం పడిపోతూనే ఉంటాం. అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి. సో, ఎప్పుడప్పుడు కరెక్ట్‌గా ఉన్నామా లేదా మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి. సో, అట్లా ఒకటి. తర్వాత ఫైనల్‌గా ఆత్మశక్తి పెంచుకోవాలి. ఆత్మశక్తి పెంచుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటే ధ్యానము, సజ్జన సాంగత్యము, 72 బ్రెత్స్. సో, ఇవి అన్నమాట. సో, ఇది. సో, అందరికి థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.